సో హాయ్ గాయ్స్, సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలో అనేది చెప్తానమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్ మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1:1 రేషియో ఉంటుంది. సో ఆన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఆన్స్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీడియా మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఎప్పుడైతే మీరు ఏ ఫోటో అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ ఫొటోస్ అన్ని కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ ఫొటోస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో ఎప్పుడైతే మనం PNG ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా చేసి సో ఇక్కడైతే ప్లే చేయండి. దీన్ని అయితే కొంచెం పెద్దదిగా చేసి సో ఈ విధంగా సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ ఇమేజ్ని కూడా 15 సెకండ్స్ వరకు అయితే ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్యాన్ అండ్ జూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం ఫోటోని అయితే ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇమేజ్ని అయితే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఎన్ని ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసి ఉంటే సో అన్ని ఫొటోస్కి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి మధ్యన. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి గెట్ మోర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకు యాక్సలరేషన్ అని ఉంటుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ ఇన్ స్పీడ్ అవుట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి స్పీడ్ ఇన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్కి వచ్చేసరికి యాక్సలరేషన్ మీద క్లిక్ చేసి స్పీడ్ అవుట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్కి అయితే సో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా మీరు యాడ్ అయితే చేయండి. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఈ విధంగా చిన్నదిగా చేయండి. సో అంటే మనకు టైంని అయితే తగ్గించేసేయండి. సో వన్స్ ఈ విధంగా చేసినట్లయితే మనకు ఎఫెక్ట్ అయితే స్పీడ్గా రావడం జరుగుతుంది. చూడడానికి కూడా మనకు బాగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్పీడ్గా ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి షేర్ మీద క్లిక్ చేసి సో ఈ వీడియోని అయితే మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1:1 రేషియోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫైల్ని అయితే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడేసరికి మనము కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇమేజ్ని అయితే మనము ఇప్పుడు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడైతే మీరు ఉంచండి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ ఇమేజ్ని కూడా వీడియో లాస్ట్ వరకు ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడేసరికి మనము ఎఫెక్ట్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి అదే లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్క్రీన్ అని ఉంటుంది. సో వన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడేసరికి మనం ఎఫెక్ట్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత అదే లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు
బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము ఫ్రేమ్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళేసి మీరు స్క్రీన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అదే లేయర్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక వచ్చేసరికి మీరు సాంగ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆడియో మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ సాంగ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీ ఫొటోస్ని యూజ్ చేసి స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.